హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకున్న ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లోని మన హెయిర్ అనేది పట్టించుకోవట్లేదు కదండీ. ఇలాగా సిల్కీ హెయిర్ అయినా, కర్లీ హెయిర్ అయినా ఊడిపోతూ ఉంటున్నాయి కదండీ. అలా ఊడిపోకుండా ఉండాలంటే ఈ యొక్క లిక్విడ్ తోటి మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ యొక్క లిక్విడ్ తోటి మనం క్లియర్ అని చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోతాము. దానికి కావాల్సినవి నేను మెంతులు అనేది తీసుకున్నానండి. ఇలాగా ఒక స్పూన్ దాకా మెంతులు తీసుకున్నాను. అందులో ఒక 2 లవంగాలు అనేది కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా మీరు. ఈ మెంతులని తీసుకుని మెంతులతోటి మనం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మెంతులతోటి చాలా అంటే చాలా క్లియర్ అయిపోతుందండి. మన ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నాని. లవంగాలు కూడా చాలా అనేది హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. 2 తీసుకున్నాను నేను. ఈ లవంగాలు, ఈ మెంతులని తీసుకున్న దాంతోపాటు ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. ఇలాగా ఒక 3 ఆనియన్స్ అనేది తీసుకున్నాను మీడియం సైజులో అనేది. ఈ ఐటమ్స్ అన్నీ చూసారు కదండి. ఈ ఆనియన్స్ కూడా ఇప్పుడు పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు మెంతులు, ఆ లవంగాలు అనేది మనం యూజ్ చేద్దామండి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న ఒక గ్లాస్ అనేది ఆ వాటర్ వేసుకున్నాక అందులోకి మెంతులు, లవంగాలు ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా లెవెల్ చిన్న గ్లాసులో ఇప్పుడు పెద్ద గ్లాసు వాటర్ వేసుకున్నాం కదా, అది టీ గ్లాస్ వాటర్ వచ్చేదాకా బాగా మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరిగినాయండి. ఈ విధంగా చూడండి, టీ గ్లాస్ వాటర్ అయినాయి కదా. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. హీట్తో మాత్రం మనం యూజ్ చేయకూడదండి. బాగా చల్లారనివ్వాలి. ఆ చల్లారిలాగా ఇప్పుడు మనం ఇందాక ఆనియన్స్ అని చూపించాను కదండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. అది మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్లా చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు స్ట్రైనర్ తీసుకోవాలండి. నేను టీ వడగట్టేది ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. బౌల్ తీసుకుని టీ వడగట్టి పెట్టుకుని అందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ అనేది అందులో వేసుకుని బాగా ఫ్రెష్ చేస్తే వాటర్ అనేది వచ్చేస్తుందండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేస్తుంటే వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో. మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇలాగా మొత్తం వాటర్ అంతా, అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందామండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది చూడండి. ఇది పేపర్ అనేది పక్క పెట్టుకుందాము. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తానండి. పక్క పెట్టేసుకుందాం అది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకున్నాం కదా, ఇందాక మన మెంతులు, లవంగాల వాటర్ కూడా ఉంది కదండి, బాగా చల్లారిపోయింది అది. ఇప్పుడు అది అందులో వేసేసుకుందాము. ఆ మెంతులు పడకుండా అందులో వేసేసుకుందామండి. ఆ మెంతులు కూడా పాడేయకుండా అది ఎలా యూజ్ చేయాలని కూడా చెప్తానండి మీకు. ఇది మొత్తం వేసేసుకోవాలండి. అందులోకి వేసుకున్నాక అది అన్నీ పక్క పెట్టుకుందాము. అందులోకి నేను కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. మీ దాని బదులు ఆముదం అనేది వేసుకోవచ్చు. నా దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంది. ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేను. ఇలాగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి అంతా ఆయిల్ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ చూడండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలాగ ఇప్పుడు ఇది హెయిర్కి అనేది హెయిర్ లాన్ కుదిరి దాకా మనకి వెంటికి అప్లై చేసుకోవాలండి. ఇలాగా దూది పెట్టి ఉంటుంది కదండి కాటన్ అనేది, ఆ కాటన్ పెట్టి ఇలా మొత్తం మన స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మన స్కాల్ప్లోకి వెళ్ళి హెయిర్ ఫాల్ అవ్వకుండా డాండ్రఫ్ లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి, ఆ స్ప్రే బాటిల్ వేసుకున్నా మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రిజల్ట్ అనేది బాగా అనిపిస్తుంది. వీక్లీ 2 డేస్ అని ఇలా చేయండి. ఇలా చేయడం వలన మనకి హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ కూడా ఉండదండి మెంతుల వలన. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అదిని మెంతులు ఉన్నాయి కదా, ఆ రెండుని ఇలా వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకుని అది మనం మిక్సీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకుని హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే అందులో ఉన్న కూడా బయటకు పోకుండా మనకి హెయిర్కి అనేది గ్రోత్ అవ్వడానికైనా, హెయిర్ ఫాల్ లేకుండా ఉండాలన్నా, లేదంటే డాండ్రఫ్ లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మనకి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ వేసుకుని మనం మిక్సీ పెట్టుకుని ఇలా మిక్సీ పెట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. ఈ పేస్ట్ అంతా మనకి హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మనకి మెంతులు అందులోకి
ఇందులోకి సగం వచ్చేస్తే ఇంకా సగం ఇందులో ఉంటుంది కదా, అది వేస్ట్గా పడేయకుండా ఇలాగే హెయిర్కి అనేది అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ వీడియో కనుక మీరు వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.